దొరా, ఎవడో నహూషుడట, ఎవడో ఆయువని రాజు కొడుకట, నిన్ను చంపడానికి వచ్చాడట అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయువు కొడుకు అనంగానే వాడు ఉలిక్కిపడి, ఇదేమిరా, నేను అతన్ని చిన్నప్పుడే పలహారం చేశానే, ఇంకా ఆయువు కొడుక్కి ఆయువెక్కడ మిగిలిందిరా బాబు, ఇదేమో నా ప్రాణాల మీదకి నిజంగానే వచ్చినట్టుంది అని కంగారు పడుతూ భార్యని, సైరంధ్రిని, వంటవాడిని అందరినీ పిలిపించి విచారణ ప్రారంభించాడు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని కదా సామెత. ఆ వంటవాడు అందులోనూ రాటు తేలిన వాడాయే. ఆ బొట్టోడి గుండెల్లో మాంసం పీకేసి నీకు పలహారంలో వేసి మిగిలిన శవాన్ని విసిరేసి అవతల పారేశాను ఆ రోజే అని నదురు బెదురు లేకుండా కంగున చెప్పాడు. హుండుడికి ఏమీ పాలుపోలేదు. పైగా ఆ వంటవాడే అందుకున్నాడు మళ్ళీ. అదేంటి దొరా, నువ్వే అట్ట బెదురుతావేంటి? ఈ దేవతలు మహా మాయలోళ్ళు, వాళ్లే వాడికి మళ్ళీ ప్రాణం పోసుంటారు.